నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్నాపల్లిలో చోరీ జరిగింది. నరేందర్ రెడ్డి అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఫంక్షన్ కు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. గదిలో ఉన్న బీరువాను ధ్వంసం చేసి బంగారం 35,000 నగదు ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ శ్రీనివాస సిఐ పరిశీలించారు. మేడం మీకు నిన్న కూడా చెప్పిన ఎల్లో కలర్ ఉంటుంది మేడం. సుల్తాన్ కావాలనే పెద్ద మొత్తం ఉన్నది మేడం. లిక్విడ్ అయితే దాన్ని మనం ఏమి ఇచ్చేయలేదు. పెట్టలేము సార్, పెద్ద పెద్ద ఐటమ్స్ ఇట్లా పెట్టిస్తున్నారు కదా. మళ్ళీ చిన్న చిన్న డబ్బాలు మా మన్మరాల్లో కూడా చిన్న చిన్న డబ్బాలలో వేసి కూడా కవర్లు ఉంటే అది కవర్ లో పెట్టారు. అదొకటి పైసలు అంతే 2 బాక్సులు లిక్విడ్ కూడా వేరు. అది టీములు కూడా 3 టీంలు ఏర్పాటు చేసి ఎస్ఐని కూడా పెట్టి ఇదే పని మీద ఉందాము అని అనుకున్నాం. మాది కుర్నాపల్లి గ్రామము, మండల్ ఎడపల్లి. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. సాయంత్రం వస్తామని తీసుకెళ్ళలేము. లాకాలు 2 బుట్టాల కమ్మలు, మాటీలు ఉండే, చిన్న బుట్టాల కమ్మలు, కొంచెం వెండి, నగదు 30,000. లాకర్ తీసిండ్రు, కబోర్డ్ లాకరు, బీరువా లాకర్ 2 తీసిండ్రు, తీసుకెళ్ళిండ్రు. 9:05 ఇక్కడి నుంచి మేము బయలుదేరినాము. మాకు ఎదురుంగోళ్ళు సాయంత్రం లైట్ వేసి పోయినాం. నైట్లా ఎదురుంగోళ్ళకు అక్కడికి వెళ్ళి కనిపిస్తుంది. అయితే వాళ్ళు నైట్లో అత్తమ్మ వాళ్ళు లేరు, డోర్ ఎందుకు తేరుంది అని మా అన్నయ్య వాళ్ళు ఉంటారు మాడిబిడ్డ ఇక్కడ, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు లేరు కదా అంటే గోడ మీదకి చూస్తే డోర్ తేరుందని మాకు ఫోన్ చేసారు. 7 గంటలకు ఫోన్ చేయగానే మేము వచ్చేసినాం. ఇప్పటికి 2 ఉంటాము. మా పాపలకు పెళ్ళిళ్ళు అయినాయి. మొన్నే మా పెద్ద పాప డెలివరీ అయింది. 3 నెలల అత్తారింటికి వెళ్ళింది. 7 డేస్ అయ్యి. కుర్నాపల్లిలో నరేందర్ గారి ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం సంబంధించి దాని సీన్ ఆఫ్ క్రైమ్ విజిట్ చేయడం జరిగింది. దీంట్లో క్రూజ్ టీము, అన్ని డాగ్ స్క్వాడ్ వీధి వచ్చాయి. దీంట్లో ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేసినాము. దీంట్లో ఈ కేసుని ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తాము. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా వచ్చినాయి, ఫుటేజ్ కూడా ఉంది. సో మేము అదేవిధంగా నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గ్రామస్తులకు అందరూ కూడా మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఎంట్రీ ఎగ్జిట్లలో కూడా మనం సీసీ కెమెరాలు కనుక పెట్టుకుంటే దొంగతనాలు మనం పట్టుకోవచ్చు.
అదేవిధంగా ఎవరైనా మేము తర్వాత ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం, అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.